వికారాబాద్లో సమాజాన్ని మార్చే శక్తి మీడియాకు ఉందని, పక్షపాతం లేకుండా వాస్తవాలను బయటకు తీసుకురావాలని చేవెళ్ల పార్లమెంటరీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వార్తాలాప్ మీడియా వర్క్ షాప్ ను నిర్వహించారు. వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ మాట్లాడుతూ, ప్రతికూల వార్తలతోనే కాకుండా సానుకూల వార్తలతో కూడా సమాజంలో మార్పు తీసుకురావచ్చన్నారు. రాజకీయాలను రాజకీయ నాయకులే మాట్లాడతారు కాబట్టి మీడియా ప్రతినిధులు తమ వ్యక్తిత్వాన్ని కాకుండా ప్రజల అభిప్రాయాలను, వాస్తవాలను బయటకు తీసుకురావాలని ఆయన తెలిపారు. దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని, భారత ప్రభుత్వం ఈ దేశ అభివృద్ధితో పాటు తెలంగాణను కూడా అభివృద్ధి చేస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా కృషి చేయాలని, దీనివల్ల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మీడియా పాత్ర ఉండాలన్నారు. మన మీడియా నిలిచింది అంటే ఎప్పుడు అయినా ప్రజలు ఒక ఆలోచన, వారు ఒక సూచనలు అడ్మినిస్ట్రేషన్ తీసుకొని వస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఒక ఆలోచన, వారు తీసుకున్న నిర్ణయాలు అన్నీ మీరు ప్రజల దగ్గర తీసుకుని పోతారు. సో ఈ రకంగా మీడియా వర్క్స్ లైక్ అ బ్రిడ్జ్ బిట్వీన్ బోత్ ద గవర్నమెంట్ అండ్ ద పీపుల్. సో ఐ రియలీ హోప్ దట్ ఈ సెషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని ఇది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ద్వారా తీసుకొని ఇది వార్తాలాప్ ద్వారా వీ విల్ బోత్ గెట్ టు నో ఈచ్ అదర్. ఏమేమి జరుగుతున్నాయి అంటే దే ఆర్ హ్యావింగ్, వారు కూడా చాలా ప్రాస్పెక్టస్ ప్రింట్ చేసి ఉన్నారు, అవి కూడా అందరికీ అందచేయడం జరుగుతుంది. సో ఈ నాకు అవకాశం ఇచ్చిన మెనీ థ్యాంక్స్ టు మ్యామ్ ఆల్సో, అండ్ ఐ రియలీ హోప్ దిస్ సెషన్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆల్సో మ్యామ్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు, మీకు చాలా అవగాహన ఉన్నది, అవగాహన ఉండాలి, అవగాహన తెలుసుకోవాలి. మీకు మీరు జర్నలిజం చదువుకున్నారు, నేను దానికంటే అక్కడనే ఎంతో నేర్చుకున్నారు. ఇంటర్వ్యూలు చేయాలి, బయాస్ లేకుండా, ఇటు దిక్కు ఏ పక్షపాతం లేకుండా రిపోర్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు తెలుసు. నేను కూడా మీడియా అంటే ఇదే ప్రెస్ బాధ్యత ఏంటంటే నిజమేదో బయట పెట్టాలి, ఎవరికి అమ్ముడుపోదు, సొంత బయాసెస్ ఉండదు. మీడియా అంటే ఓ జడ్జిల తిరిగా, హైకోర్టు జడ్జిల తిరిగా అందరికీ అభిప్రాయం ఉండొచ్చు, కానీ మీ అభిప్రాయం మీ లోపల ఉండాలి, మీ అభిప్రాయం బయటికి రావాలి, ప్రజల అభిప్రాయం బయటకు రావాలి, కానీ మీ అభిప్రాయం మీ లోపల ఉంచుకోవాలి. అది చాలా కష్టమైన పని. అప్పుడే నాకు ఉంటాడు వాడు కమ్యూనిస్టు, వాడు ఇది, వాడు బీజేపీ ఇది, వాడు కాంగ్రెస్ ఇది, లేకపోతే వాడు ఈ మతం పైన, ఈ కులం పైన ఆల్రెడీ బయాసెస్ ఉంటాయి చాలా సాధారణ. ఇవన్నీ లోపల పెట్టుకొని రాయాలంటే అది చాలా కఠినమైన ఉద్యోగమే. కానీ నేను ఎప్పుడు కూడా మీడియా అంటే ఇదే అనుకునేది, ఏంటంటే కరెక్ట్గా, అన్బయాస్గా రిపోర్టింగ్. కానీ ఈ నడుమ నాకు ఇంకోటి అనిపిస్తుంది, నేను అనుకుంటే ఇది వాస్తవం, మీరు కూడా చెక్ చేయాలి. కేవలం కరెక్ట్ రిపోర్టింగే కాదు, ఉన్నది కరెక్ట్ రిపోర్టింగే కాదు. ఎందుకంటే ఎన్నో నిజాలు ఉంటాయి, 1000 నిజాలల్లా 2 నిజాలు బయట పెడతారు. ఏంది ఆ బోయింగ్లా ఆ 2 ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ ఉన్నాయి. అయితే 1000 నిజాలలో 1 నిజం బయట పెడతారు.